వెల్కమ్ బ్యాక్ టు డైలీ సిరీ వైబ్స్. నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. ఈరోజు నేను చేసే రెసిపీ నువ్వుల పొడి అండి. ఈ నువ్వుల పొడికి కావాల్సిన దినుసులన్నీ ముందుగా ఫ్రై చేసి పెట్టుకొని తర్వాత అదే కడాయిలో నువ్వులని వేపుకోవాలండి. నువ్వులని బాగా బ్రౌనిష్ కలర్లో వచ్చేలా కాకుండా లైట్ గోల్డెన్ బ్రౌనిష్ కలర్లో వచ్చేలాగా ఫ్రై చేసి ఇవన్నీ కలిపి మనం మిక్సీ చేసుకోవాలి. ముందుగా నేను ఫ్రై చేసినవి దినుసులు ఏంటంటే ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు అండ్ శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర అండ్ కొన్ని గుప్పెడు పల్లీలండి. ఇవన్నీ కలిపి నేను ఆల్రెడీ ఫ్రై చేసి బాగా చల్లారాక మనం మిక్సీ పట్టుకోవాలి. ఈ నువ్వులు మనకి మెయిన్ ఎక్కువ వేసుకోవాలండి. ఒక 3 కప్స్ దాకా వేసుకోవాలి. చూడండి, ఆ ప్లేట్లోనే నేను ఈ నువ్వులు కూడా వేసి అన్నిటినీ మిక్స్ చేసేస్తున్నాను. కలిపి ఒక పక్కన పెట్టుకోవాలి. బాగా చల్లగా అయినాక ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులో ఏవైతే వేపేమో ఈ నువ్వుల పప్పు అండ్ ఆ దినుసులన్నీ కలిపి ఆ మిక్సీ జార్లో వేసుకోవాలండి. మిక్సీ జార్లో చాలా జాగ్రత్తగా వేసుకోవాలి. నువ్వులు కింద పడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. సో దట్ అన్నీ మనం మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత వీటిని మనం మిక్సీ పట్టుకోవాలండి. మిక్సీ పట్టేటప్పుడు ఒక చిన్న విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే బాగా ఫైన్ పౌడర్గా అస్సలు మిక్సీ చేయొద్దండి. జస్ట్ 1లో పెట్టి మనం మిక్సీ చేసుకోవాలి. సో దట్ అవి ఏంటంటే తినడానికి బాగుంటాయి. నెక్స్ట్ ఇందులో కొంచెం తగినంత సాల్ట్ మన క్వాంటిటీ బట్టి మనం అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలండి. మళ్ళీ ఒకసారి బాగా మిక్సీ చేసి దాన్ని ఓపెన్ చేస్తే ఇలా బరకగా ఉండాలండి. పౌడర్లా మాత్రం చేయొద్దు. ఇలా బరకగా ఉంటే బాగుంటుంది తినడానికి కూడా. మరి పౌడర్గా చేస్తే ఆయిల్ పైకి వచ్చేస్తుంది. దీన్ని ఏం చేయాలంటే ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో మనం స్టోర్ చేసుకోవాలి. ఇలా ఒక గ్లాస్ కంటైనర్గా అయితే బెటర్, ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుంది. సో దీన్ని మనం వర్షాకాలం వస్తుంది కదండి, ఈ టైంలో మనం చేసుకొని పెట్టుకుంటే మన ఫ్యామిలీకి మనం ఒక హెల్తీ ఫుడ్ పెట్టిన ఫీల్ వస్తుందండి. మనం డైలీ తినేటప్పుడు ఒక 2 ముద్దలు ఈ పొడితో తింటే చాలా హెల్త్కి హెల్త్, టేస్ట్కి టేస్ట్. మీరు ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.